సింగరాయకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి IIIT నీట్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం. అందుకోసం పరిశీలన కోసం మా సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ స్కూల్లో సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారు, మన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గారు, నేను రావడం జరిగింది. ఈ పాత స్కూల్ క్లాస్ రూమ్ బిల్డింగ్స్ని ఈ సంవత్సరానికి వాడుకోవడానికి నిర్ణయించడం జరిగింది. వీటికి అదనంగా కావాల్సినటువంటి టాయిలెట్స్ నిర్మాణానికి కూడా గౌరవ కలెక్టర్ గారు నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. వచ్చే నెల నుంచే ఇక్కడ IIIT నీట్ కోచింగ్ చేపడుతున్నాం. ఫస్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి ఇక్కడ 160 మంది పిల్లలు IIIT నీట్ కోచింగ్ తీసుకుంటారు. ఈ సంవత్సరం 20 మందికి ఇస్తున్నాం. దీంతోపాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన సింగరాయకొండలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయబోతున్నాం. పోయిన నెలలో జరిగినటువంటి మన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్లో ఈ రెండింటికి కూడా మేము ఆమోదం తెలపడం జరిగింది. వాటికి సంబంధించిన రూమ్స్ కూడా కొన్ని రిపేర్లు చేసుకున్నట్టయితే రెడీమేడ్గా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా చర్చించి ఏ కోర్సెస్ అయితే డిమాండ్ ఉంటుందో, ఏ కోర్సెస్కి అయితే పిల్లలకు ఉపాధి వస్తుందో అటువంటి కోర్సెస్ని ఇక్కడ ప్రారంభించేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎంతమందిని చేయాలి ఏంటనేది వచ్చే విద్యా సంవత్సరానికి, అంటే ఈ సంవత్సరంలోనే మొత్తం ఫైనల్ చేస్తే విద్యా సంవత్సరం మొదట్లోనే అన్నీ సిద్ధం చేసి ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ విద్యార్థులకైతే జరుగుతున్నటువంటి మన ఈ ప్రెమిసెస్లో మనం అన్ని సౌకర్యాలు కానీ ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి. దీని పట్ల వచ్చినటువంటి అధికారులు కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మా ప్రభుత్వం వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి ఉద్యోగాల్లో స్వయం కృషి ఉపాధి జరగాలి అనే విధంగా ముందుకు పోతున్నాం. ఇంతేకాకుండా మన సెక్రటరీ గారు కూడా ఒక ఆలోచన చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతి బయటకు వచ్చేటప్పుడే ఏదో ఒక స్కిల్తో బయటకు రావాలి. వాళ్ళు బయటకి ఒక స్కిల్తో బయటకు వచ్చినట్టయితే దాంతో స్వయం ఉపాధి ప్రభుత్వం ద్వారా చేసుకునేదానికి కూడా అవకాశాలు ఉంటాయి అనేది ఒక ఆలోచన చేస్తాం. దానికి సంబంధించినటువంటి కరికులం మాడ్యూల్ కూడా రూపొందించడం జరుగుతుందనేది తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు మొదటిసారిగానే MBBSలో సీట్లు సాధించారు మా గురుకుల పాఠశాల విద్యార్థులు. వారందరికీ అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటాము. ఈ సంఖ్య సెకండ్ కౌన్సిలింగ్ కొంచెం పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. భవిష్యత్తు మనం ఇక్కడ పెట్టేటువంటి దానిలో కూడా మన పిల్లలు ఎక్కువ మంది సాధించాలి అనేది నాకు ఒక ఆలోచన. దాని విధంగా సహకరిస్తున్న అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.